ఓకే. గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ కేసినేని శివనాథ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీ టీజీ భరత్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, చైర్మన్ ఏపీఐఐసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంతెన రామరాజు గారు, చైర్మన్ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ తమ్మిరెడ్డి శివ శంకర్రావు గారు, ఇండస్ట్రీ సెక్రటరీ యువరాజు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు. ఎంఎస్ఎంఈ సబ్మిట్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక మోడర్న్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈరోజు ఎంఎస్ఎంఈ సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడే నేను మొత్తం తిరిగాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్వెన్షన్ హాల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ వర్క్. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలోకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం.
నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఒక సమావేశం కాదు, ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి, కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. ఎంఎస్ఎంఈ సబ్మిట్ 2026 అభివృద్ధికి కీలకమైన మైలురాయి అవుతుంది. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు, బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈరోజు అనేక ఎంఓయూలకు మనం శ్రీకారం చుట్టాం. ఒక నాలెడ్జ్ ఎకానమీ కానీ, ప్రపంచంలో ఉండే అనేక పెద్ద సంస్థలన్నీ వచ్చి ఈరోజు మన దగ్గర ఎంఓయూలు చేసుకున్నాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలున్నాయి దగ్గర. అంటే 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్ల రూపాయలు ప్రోత్సాహాలు ఇచ్చాం. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, పిఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ఛాంపియన్ స్కీమ్, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్, ఇవన్నిటికి కూడా దీనికి ఒకదానికే 300 కోట్లు ఇచ్చాం. 200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించుకుంటున్నాం. అలాగే ఏపీఐఏసీలో ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించే ఎస్సీ ఎస్టీలకి, బీసీలకు ప్రత్యేకమైన రాయితీలు అందజేస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలో కూడా నాకు తెలియదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ, స్పెషాలిటీ కానీ, ఇవన్నీ 550 ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. మనస్ఫూర్తిగా మీరు చూస్తే ఒక్కొక్కసారి చాలా తొందరగా ఏ ప్రాజెక్టు కావాలన్నా భూమి కావాలి. చాలా రాష్ట్రాల్లో ఇవ్వలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పూర్తిగా సహకరించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నా, ఎవరైనా భూమి ఇచ్చినప్పుడు ఆ రైతుకు కూడా న్యాయం చేయాలి. అప్పుడే వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి సిద్ధాంతంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే మన అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన ఏకైక ప్రయోగం భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా జరిగి ఉండదు. అలాంటిది ఇక్కడ జరిగింది.
ఇప్పుడు ఫేజ్ 2 కింద కూడా 17,000 ఎకరాలు ఇస్తున్నారు. దానివల్ల మీరు చూస్తే భూమి ఇచ్చిన రైతులు నష్టపోవడం లేదు, అభివృద్ధి చాలా బాగా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 2,953 ఎంఎస్ఎంఈ యూనిట్లు రాగా వాటి ద్వారా దగ్గర 4,68,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం. ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ఎవరైనా రైతులు ముందుకొస్తే, ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తే వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే శ్రీ సిటీ ఉంది. దేశంలో నెంబర్ 1 పార్క్గా ఈరోజు శ్రీ సిటీ తయారైందంటే దానికి కారణం అక్కడ డెవలప్ చేసే మేనేజ్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ లక్ష్యం. పోయిన సంవత్సరం ఒక మెసేజ్ ఇచ్చాం. డాక్రా సంఘాలు నాకు దగ్గర, నేనే ఆ డాక్రా సంఘాలను ఏర్పాటు చేశాం. వాళ్ళ మీద నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం కూడా. ఈరోజు వాళ్ళ దగ్గర మీరు చూస్తే 28,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది, సేవింగ్స్ ఉన్నాయి. 50,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఒక్క పైసా కూడా ఎగ్గొట్టకుండా 99.9% రికవరీ ఉంది. ఇక్కడుండే పారిశ్రామికవేత్తలందరినీ ఒకటే కోరుతున్నా, ప్రాస్పెక్టివ్ ప్రజెంట్ అసోసియేషన్స్ కూడా విశ్వసనీయత చాలా ముఖ్యం. డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బులు సుజావుగా కరెక్ట్గా కడితే తక్కువ వడ్డీకి ఈజీగా డబ్బులు వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి తెలియకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు క్రెడిట్ రేటింగ్ కూడా చాలా ముఖ్యం. గవర్నమెంట్కి కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, ప్రత్యేకంగా పారిశ్రామికవేత్తలకు ఇది చాలా అవసరం. అందుకే పోయిన సంవత్సరం 1,00,000 మంది డాక్రా సభ్యురాలని ఆంటర్ప్రెన్యూర్గా చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా డాక్రా సంఘాలని తయారు చేస్తున్నాం. మహిళా స్వయం సహాయ సంఘాల ఉత్పత్తులన్నిటికీ కామన్ బ్రాండ్ పేరు తీసుకొచ్చాం. స్వయం వేపి పేరుతో బ్రాండింగ్ కూడా తీసుకొచ్చి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చి పాన్ ఇండియా ప్రపంచానికి ఎగుమతులుగా చేయడం కోసం కూడా ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ని ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకోసిస్టమ్గా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలో సృజనాత్మకత, స్టార్టప్ సంస్కృతిని తీసుకొస్తున్నాం. ఇన్నోవేషన్ని ప్రోత్సహిస్తాం, అవసరమైన మద్దతు ఇస్తాం. రాబోయే రోజుల్లో మీరు అంత తొందరగా స్పందిస్తారని నాకు తెలియదు. విజయవాడ నుంచి చాలా మంది అమెరికా వరకు వెళ్ళి, హైదరాబాద్ అమెరికాకి వెళ్ళి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. ఇక్కడ మీరు పరిశ్రమలు పెట్టి ఇక్కడ మీరు రాణించాల్సిన అవసరం ఉంది. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ ఆలోచనలకు రాష్ట్రాన్ని వేదిక చేసుకోండి. అవేర్ ఆల్ డేటా, అది సెటిలైట్ నుంచి కానీ, సెన్సార్స్ నుంచి కానీ, లేకుంటే మీరు ఏదైనా చెప్పండి, 42 పారామీటర్స్తో డేటా అంతా కలెక్ట్ చేస్తున్నాం. డేటా లేక్ పెట్టాం. ప్రభుత్వానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ ఎకానమీలో ఇన్నోవేషన్స్ కానీ మీరు ఎలాంటి సహకరించగలుగుతారో దానికి కూడా ఎక్కడికక్కడ కాంపిటీషన్ పెడుతున్నాం, మీకు అందరికి అందుబాటులో పెడుతున్నాం. రాబోయేది నాలెడ్జ్ ఎకానమీ, ఈరోజు కూడా జరిగేది అది. దీనికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ఆ దిశగా స్టార్టప్లు ప్రారంభించాలని కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
గ్రామీణ ప్రాంతాలకు టెక్నాలజీ తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్మార్ట్ విలేజ్ సెంటర్లు ప్రారంభించాం. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ మా విజన్. కియా, గూగుల్, ఆర్స్లార్ స్టీల్, డిఫెన్స్ వంటి సంస్థలకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. ఎంఎస్ఎంఈ ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పరిశ్రమ వ్యర్థాలు మరో పరిశ్రమకు ముడిసరుకు అవుతుంది. ఇదే సర్క్యులర్ ఎకానమీ. ఎంఎస్ఎంఈలు పూర్తిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ సబ్మిట్ వేదిక నుంచి యువతకు ఉపయోగపడేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాం. ఇప్పుడే మీరు చూశారు అనేక సంస్థలు, ఒక పక్క అమెజాన్, మెటా, అనేక సంస్థలతో ఒప్పందాలు చేశాం. దేశంలో ఉండే నాలెడ్జ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఉండే సంస్థలంతా కూడా ఇక్కడ వచ్చి పనిచేసే అవకాశాలు ఇస్తున్నాం. ఈ ఒప్పందాలు కేవలం పెట్టుబడులకే పరిమితం కావు. ఇవి యువత భవిష్యత్తుకు, ఉపాధికి, నైపుణ్యాభివృద్ధికి కొత్త దారులు చూపిస్తాయి. ప్రపంచం వేగంగా మారుతా ఉంది. టెక్నాలజీ మారుతా ఉంది. ఉద్యోగాల స్వరూపం మారుతా ఉంది. అందుకే నేను ఆలోచించేది, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని, ప్రపంచంలో ఉండే టెక్నాలజీని, ప్రపంచంలో ఉండే స్కిల్స్ని ఇంటిగ్రేట్ చేసి బిజినెస్ మోడల్స్ తయారు చేయాలనేది నా ఆలోచన. ప్రపంచంలో ఉండి ఇవన్నీ తీసుకొచ్చి దానికంటే ప్లస్ చేసి ఈ రాష్ట్రంలో ఉండే యువతకు అందజేయడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని యువతకు అందించి రాష్ట్రాన్ని స్కిల్డ్ స్టేట్గా చేస్తున్నాం. మెటా, అమెజాన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పుడే చెప్పాను. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏఐ, మెటలర్జీ, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఏవియేషన్, అగ్రికల్చర్, ఇలాంటి సమస్యలన్నీ కూడా నేను ఆలోచించే విధానం, నాలెడ్జ్ ఉండాలి, దానిపైన టెక్నాలజీ అనుసంధానం చేయాలి, దానికి బిజినెస్ మోడల్స్ తయారు చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ప్రైవేట్ సెక్టర్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. అది చేసినప్పుడు వాళ్లకుండే అనుభవంతో, అది కూడా కాకుండా మొత్తం గ్లోబల్ కంపెనీస్ కూడా అనుసంధానం అయితే చాలా పెద్ద ఎత్తున యువతకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అమరావతిలో బిట్స్ పిలాని వన్ ఆఫ్ ది బెస్ట్ లేటెస్ట్ క్యాంపస్ వస్తూ ఉంది. రాబోయే 3 ఏళ్లలో మీరు చూస్తే మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసేది ఏఐ పైన, క్వాంటమ్ పైన, లేటెస్ట్ టెక్నాలజీ పైన ఫోకస్ చేసే పరిస్థితికి వస్తున్నారు. యువత గ్లోబల్ నాలెడ్జ్, గ్లోబల్ టెక్నాలజీని నేర్చుకుని ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేస్తాం. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, మరొక వైపు ఫైనాన్షియల్ కనెక్టివిటీ, ఇంకొక వైపు అపారమైన అవకాశాలు. ఈ 3 కలిస్తే అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే 3 వర్గాలున్నాయి. పెద్దవాళ్లతో సమానంగా టీనేజర్స్, రెండోది జెన్ ఆల్ఫా, మూడోది జెన్ జీ. ఈ ముగ్గురికి కూడా ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. జనరేషన్కు యాస్పిరేషన్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పుడే సెల్ ఫోన్తో అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో అప్పుడే ప్రారంభమవుతున్నారో వాళ్ళు కూడా ఇన్నోవేషన్ స్టార్ట్ చేయ పరిస్థితికి వచ్చేసారు. ఇంకొక పక్కన మీరు చూస్తే జెన్ ఆల్ఫా చూస్తే వాళ్ళలో కూడా ఇమాజినేషన్లో ఎక్కడికక్కడ ఊహించుకుంటూ ఉంటాం. జెన్ జీ వాళ్ళు కూడా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్ అకార్డింగ్ టు మీ. వాళ్ళందరికీ నేను ఒకే విషయం చెప్తున్నా,
మీకు ఏ స్కిల్ కావాలో చెప్పండి, మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో చెప్పండి, మీ ఆశయాలేంటో చెప్పండి, మీరు ఏ విధంగా చదువుకుంటారో కూడా చెప్పండి. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు అండగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటాం. మీ కలలు నిజం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మనం ఎప్పుడూ కొత్త టెక్నాలజీ నిరంతరం నేర్చుకోవాలి. ప్రపంచ మార్పులకు అనుగుణంగా ముందుకు సాగాలి. ఇది నిరంతర ప్రక్రియ. మనం ఒత్తిడి మధ్య పనిచేయడం కరెక్ట్ కాదు. సంతోషకరమైన వాతావరణంలో పనిచేయాలి. ఇష్టపడి పనిచేస్తే కష్టం ఉండదు. ఈ విషయం అందరం కూడా గుర్తుపెట్టుకో. చదువుకునే దగ్గర నుంచి ఏ పని చేసినా, ఇంటి పని చేయడం దగ్గర నుంచి అందరం కూడా దీన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అప్పుడే హైయెస్ట్ ప్రొడక్టివిటీ వస్తుంది. యువతకు టెక్నాలజీ ఎంత ముఖ్యమో అందరికీ. ఈరోజు టెన్షన్ వరల్డ్లో ఉన్నాం మనందరం. మనందరికీ, యువతకు కానీ మనకు కానీ టెక్నాలజీ అవసరం. అదే సమయంలో ఆధ్యాత్మిక దృక్పథం కూడా అవసరం. ఈ విషయాన్ని పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, వ్యక్తి అభివృద్ధి ఆధ్యాత్మిక సమతుల్యత కలిగి ఉన్నప్పుడే జీవితం అర్థవంతమవుతుంది. ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అత్యుత్తమ స్కిల్, నాలెడ్జ్, ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దాం. యువశక్తితో, టెక్నాలజీతో, పరిశ్రమల భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తాం. పారిశ్రామిక వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ఒక విశాఖపట్నం, వెస్ట్ గోదావరి జిల్లా వరకు, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు అమరావతి రీజియన్, తిరుపతి నుంచి నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి రీజియన్. ఒక్కొక్క రీజియన్లో ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం డేటా సెంటర్ హబ్గా తయారైంది. మీరు ఊహించుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇండియాకు నెంబర్ 1 కాకుండా ప్రపంచానికే డేటా సెంటర్లో హబ్గా తయారయ్యే అవకాశం విశాఖపట్నానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఏఐ వస్తూ ఉంది, అనేక కంపెనీలు వస్తున్నాయి. ఈరోజు స్టీల్ సిటీ వస్తూ ఉంది, అల్యూమినియం సిటీ వస్తూ ఉంది. రేర్ మినరల్స్, ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి హబ్గా, కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. టూరిజం, ఫార్మా ఇవన్నీ పెద్ద ఎత్తున పోతున్నాం. ఇక్కడికి వస్తే అమరావతి రాజధాని, క్వాంటమ్, ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ డిసెంబర్కి వస్తుంది. బిల్డింగ్ కూడా కడుతున్నాం. నేను క్వాంటమ్ కంప్యూటర్ తేవాలని ప్రయత్నం చేస్తే దానికే 5 దేశాల్లో మనం ఒకరైతే, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మేమెందుకు తయారు చేయలేమని మన వాళ్ళు ముందుకొచ్చి క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసే కేంద్రంగా అమరావతి తయారవుతా ఉంది. ఇకపోతే రాయలసీమ, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, స్టీల్, సిమెంట్ అన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. మొన్నే మీరు చూశారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమ ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. అంటే పని ప్రారంభించి 36 రోజుల్లో కంప్లీట్ చేశాం. రేపు పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు డిఫెన్స్ కారిడార్ హబ్గా తయారవుతుంది. డిఫెన్స్కి అవసరమైనటన్నీ అక్కడే తయారు చేయబోతున్నాం. ఆ తర్వాత విమానాల తయారీకి కూడా ఇది కేంద్రంగా తయారవుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశానికి
విమానాలు తయారు చేయడానికి యాంక్సిరీ పరిశ్రమలకి కేంద్రంగా తయారవుతుంది. ఎంఎస్ఎంఈల విషయంలో మరింత వేగంగా ప్రభుత్వం స్పందిస్తుంది, సహకరిస్తుంది. అందులో భాగంగానే ఎంఎస్ఎంఈలకు భూ కేటాయింపులు జరిపే అధికారం కలెక్టర్స్కి ఇచ్చాను. కలెక్టర్లు కూడా పోటీ పెట్టాం. మీరు ఎన్ని ఎంఎస్ఎంఈ పార్కులు తెస్తారు, ఎంత బిజినెస్ను ప్రమోట్ చేస్తారో పోటీ పెట్టాం. ఏ విధంగా మీరు ముందు తీసుకుపోతారో కూడా పెట్టాం. ఇంకొక పక్కన 40,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం 40,000 కోట్లు పెడుతున్నాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, బీచ్ టూరిజానికి ఏపీ బెస్ట్ డెస్టినేషన్. అందరం గోవాకి వెళ్తున్నాం. గోవాకు మించిన ప్రదేశం సూర్యలంక మనకు ఒకటి ఉంది. రాబోయే రోజుల్లో గోవా కంటే మెరుగైన టూరిజం హబ్గా సూర్యలంక తయారవుతుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే పోలవరం పూర్తయిన తర్వాత పాపికొండలు, అక్కడి నుంచి మీరు భద్రాచలం పోయిస్తే ఆ అనుభవమే డిఫరెంట్గా ఉంటుంది. మరో గ్రాండ్ కెనన్ గండికోట, ఇలాంటివన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ మన దగ్గర ఉన్నాయి. ఇంకొక పక్క మీరు చూస్తే మన రాష్ట్రంలో శక్తి పీఠాలు ఉన్నాయి, పంచారామాలున్నాయి, జ్యోతిర్లింగంతో సహా అనేక దివ్యక్షేత్రాలుండే రాష్ట్రం. ప్రతిదీ పెట్టుబడికి అనుకూలమే. రాష్ట్రంలో సమృద్ధిగా ఖనిజ వనరులున్నాయి. వీటి వాల్యూ అడిషన్ ఇచ్చే పరిశ్రమల స్థాపనకు సహకరిస్తాం. ఒకసారి ఒప్పందం చేసుకున్నాక మీ పరిశ్రమ ప్రభుత్వ పరిశ్రమగా వస్తుంది. అక్కడి నుంచి మీతో కలిసి పనిచేస్తాం. 28 పాలసీలతో, సంస్కరణలతో రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 23 నెలలు, 23 లక్షల కోట్ల రూపాయలు, 23 లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అంటే నెలకు లక్ష ఉద్యోగాలకు శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన ఉమ్మడి రాష్ట్రంలో ఐటీతో తెచ్చిన ఒక్క పాలసీ తెలుగు జాతి ప్రతిభ ప్రపంచం గుర్తింపు తెచ్చింది. నేడు ప్రపంచంలో తెలుగువారు అందరికంటే తలసరి ఆదాయం ఎక్కువగా సంపాదిస్తున్నారు. అంటే ఒక్క పాలసీ 25 సంవత్సరాల్లో పెను మార్పులకి దారి తీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిప్ టు షిప్ అన్నారు. రెండోది 2047కు వికసిత్ భారత్ తయారు చేశారు. అదే స్ఫూర్తితో మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 తయారు చేసుకున్నాం. దీనికి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగు జాతి 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1గా తయారు కావాలనేది నా ఆకాంక్ష. ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1గా తయారు కావాలనేది ఒక లక్ష్యం. ఈరోజు మనం చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్ మీదనే కాదు, ప్రతిదీ గ్రౌండ్ ఏరియాగా చేస్తాం. ఎంత వేగంగా ప్రాజెక్టులు వస్తున్నాయో అంతే వేగంగా ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతాయి. నేను కొత్తగా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. అదే మరి గవర్నమెంట్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి రావాల్సిన పని లేదు. ఒకసారి ఆన్లైన్లో మన మిత్ర వాట్సాప్లో మీరు కానీ ఎంటర్ అయితే మీకు ఏ పని కావాలన్నా చేసి పెట్టే బాధ్యత రూల్స్ ప్రకారం ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం.
సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ 3 కూడా మా మోటో. మీరు కలిసి రండి. మళ్ళీ చెప్తున్నా, ఒక పద్ధతి ప్రకారం పనిచేద్దాం. ఈరోజు ఈ బిల్డింగ్ చూశారు. గడిచిన ప్రభుత్వం ఈ బిల్డింగ్ను కట్టకుండా పాడుబడిన గోడలతో వదిలిపెట్టారు. నేను చూసినప్పుడు ఒక మాట చెప్పాను, పిలిపించాను మా ఆఫీసర్ని. ఇది తొందరలో పూర్తి చేయాలని చెప్పాను. దానికి కావాల్సిన డైరెక్షన్స్ ఇచ్చాను. ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ చూస్తే, బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చూస్తే, ఆధునికమైన వసతులు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా, ఎటు చూసినా మన వారసత్వాన్ని గుర్తు చేసే విధంగా ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ని తీర్చిదిద్దారు. దాన్ని చూసినప్పుడు నాకు ఎంతో తృప్తి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకొక 5 నిర్మాణం చేసి రాష్ట్రమంతా కూడా ఎక్కడికక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఈవినింగ్ అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, అదే మరి కన్వెన్షన్స్ కానీ, సభలు, సమావేశాలు, జాతీయ అంతర్జాతీయ సమావేశాలు కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. అన్నీ తీసుకొస్తున్నాం, అన్ని విధాలా సహకరిస్తున్నాం. అయితే మీలో చైతన్యం రావాలి, పట్టుదల మీలో పెరగాలి. అదే మరి అందరం కూడా కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి. వాల్యూ బేస్డ్ ఎథిక్ దాన్ని ఆలోచించి ఎథిక్స్ బేస్డ్గా పనిచేయగలిగితే ఏ మాత్రం కూడా వెనక్కిపోయే పరిస్థితి ఉండదు. దయచేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇది ప్రారంభం మాత్రం. రాబోయే రోజుల్లో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్గా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని మరొక్కసారి హామీ ఇస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.